హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల వేపుడు అండి. ఈ రొయ్యల వేపుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ డ్రైగా లేకుండా, అంటే పూర్తిగా డ్రైగా లేకుండా కొంచెం వెట్గా వస్తుంది. దీన్ని అన్నంతో అయినా లేదా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలానే చేసుకోవాలన్నట్లు ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రొయ్యలను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసేటప్పుడు మధ్యలో దారాలు లాంటివి ఉంటాయి, దాన్ని తీసేసి బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత వాటర్ లేకుండా రొయ్యలు మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా రొయ్యలు మాత్రమే ఒక బౌల్లోకి తీసుకుని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఆయిల్, 1/2 చెక్క నిమ్మరసం వేసి రొయ్యలకు బాగా పట్టేలా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లి తరుగు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగాలి. ఎంత మంచిగా వేగితే ఫ్రై అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగి లేదా కోర్స్గా గ్రైండ్ చేసి అయినా తీసుకుంటే ఈ ఫ్రై అనేది మంచి టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే 1/2 కప్పు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసాం కాబట్టి చూసి వేసుకుంటే బాగుంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసి ఫ్రై చేయండి. రొయ్యలు వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి రొయ్యలు దగ్గరకు ఉడికేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయాలి. రొయ్యల నుండి వాటర్ ఊరుతుంది. రొయ్యల నుండి వచ్చిన వాటర్తోనే రొయ్యలు ఉడికిపోతాయి. ఇక్కడ చూడండి, రొయ్యల నుంచి ఎంత వాటర్ వచ్చిందో, ఈ వాటర్తోనే రొయ్యలు ఉడికిపోతాయి. రొయ్యలు వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా వేపాలి. నెక్స్ట్ దీంట్లోనే 2 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును కూడా వేసి ఒకసారి కలిపి అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై దగ్గర పడి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసి ఆ తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ని ఆఫ్ చేయండి. సూపర్ టేస్టీగా ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని రైస్తో తిన్నా లేదా సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని పిల్లలైతే చాలా ఇష్టంగా ఒక స్నాక్ లాగా అలానే తినేస్తారు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.